హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 లోని నీరు షోరూమ్ వద్ద కలకలం రేగింది. పోలీసులు వెంబడిస్తుండగా ఓ దుండగుడు గాల్లోకి 2 సార్లు కాల్పులు జరపడం సంచలనం రేపింది. అయితే స్థానికులు అతన్ని పట్టుకుని చిత్తకబాది పోలీసులకు అప్పగించగా మరో 2 దుండగులు తప్పించుకుపోయినట్లుగా సమాచారం. దొరికిన దుండగుడిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా కర్ణాటకకు చెందిన దోపిడీ దొంగలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాల్పుల్లో గాయపడ్డ ఎల్ఎన్టీ మెట్రో నిర్మాణ కార్మికుడు ధర్మేందర్ సింగ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్ ఫర్దర్ అప్డేట్స్. కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వీళ్ళు ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సంఘటనను ప్రత్యక్షంగా చూశారు. ప్రస్తుతం మీరు చెప్పండి, సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా చూశారు సార్? నీరు సింపోరియా షోరూమ్ మాదాపూర్ దగ్గర ఉన్నది ఒకటి. అందులో మేము బాల్కనీలోకి వెళ్ళి మేము మాట్లాడుకుంటూ జనరల్గా రోడ్ పైన చూస్తున్నాం. మేము అది 1 గంట 15 నిమిషాల నుండి 1 గంట 20 నిమిషాల లోపల టైమింగ్ అది. అయితే మేము బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటే అక్కడికి ఒక వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చినాక ఇక్కడికి బంజారాల రోడ్ నుండి ఇంకొక వెహికల్ వచ్చి ఆ వెహికల్ని ఢీ కొట్టింది. అయితే సిగ్నల్ ట్రాక్ చేస్తున్న బండిని ఈ బండి వెహికల్ని ఢీ కొట్టడం వల్ల వెహికల్ సార్ వెనక నుంచి వచ్చిన వెహికల్ పల్సర్ అది. అయితే ఢీ కొట్టడం వల్ల ఒక బండి దొంగలాగా కనిపించే అతని వ్యక్తి ఒరిగిపోయింది. పక్కనే నీరుకు తగిలిన గోడకే వచ్చి ఒరిగింది. అది ఒరగగానే అతను దిగిండు. డిపార్ట్మెంట్కు ఢీ కొట్టిన బండికి దిగి అతను ఇలా కొట్టడం స్టార్ట్ అయింది. కొట్టడం స్టార్ట్ అయితే అతనికి హెల్మెట్ ఉండే, మాస్క్ ఉండే. అయితే కొట్టడంలో అతనికి దెబ్బ తాకితే ఇతను కూడా ప్రతిఘటించిండు. అంతసేపట్లోనే అతను కొట్టేంతసేపట్లోనే రివాల్వర్ తీసి పైకి పెట్టాడు. ఇట్లా చూశాను. పెట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చేయి పట్టి కిందికి లాగాడు. వంగంతా అంతలోనే ఫైరింగ్ కిందికి వెళ్ళింది. అది ఒక ఎల్ఎన్టీ అతనికి తగిలిందంట. అయితే తగిలిన హాస్పిటల్ ఉన్నాడు. అంతసేపట్లో అతను కొట్టినంతసేపట్లో తీసుకొని లాక్కొచ్చి మళ్ళీ నీరు సింపర్ పక్కన బ్యాక్ సైడ్ వే ఉంది ఒకటి. ఆ వేలో అక్కడ తీసుకొచ్చి పండబెట్టినంతసేపట్లో అప్పటికి కూడా ప్రతిఘటిస్తున్నాడు. ఫైట్ అయితేనే ఉంది. అతను డిపార్ట్మెంట్ అయినా అన్న మనం నువ్వోరన్నా మీరు ఓరని మేము ప్రతిఘటిస్తే వాళ్ళే డిపార్ట్మెంట్లో మేము డిపార్ట్మెంట్లో బెదిరిస్తే లేదు సార్ మాకు నమ్మకం లేదు, మీరు అట్లనే కనబడుతున్నారు, వాళ్ళు అట్లనే కనబడుతున్నారు, మాకు అర్థమైతే లేదంటే నేను డిపార్ట్మెంట్లో రాని బెదిరించినాక అతని ఇక్కడ పట్టరాని జాగాలో పెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు డిపార్ట్మెంట్. ఎందుకు కొద్దిగా నాకు కొద్దిగా గుర్తుపడతాను కాబట్టి అది అతను చూస్తే నాకు డిపార్ట్మెంట్ అని అర్థమైంది. అర్థమైన తర్వాత నేను అప్పుడు మా స్టాఫ్ కూడా కొంతమంది 10-15 మంది వచ్చారు. సపోర్ట్ చేసి ఆటోలో ఎక్కించారు. ఒక లాగడము వెనుకలాగి అది అంటే ఆటోలో ఇక్కడ ఎక్కించిన తర్వాత కూడా ఎక్కలేడు అతను. మళ్ళీ అతను కొట్టి చేసి ఎక్కించి చూడడానికి వ్యక్తి ఎట్లా ఉన్నాడు సార్? 25 years ఉంటాడు. యంగ్ ఉంటాడు అబ్బాయి. గడ్డం ఉంది, ఫేర్గా ఉన్నాడు, హెయిర్ పెద్దగా ఉంది, జీన్స్ టీ-షర్ట్ ఉన్నది. కొట్టినంతసేపు తర్వాత ఇంకొక అతన్ని మాదాపూర్ పిఎస్ వే నుండి పట్టుకొని వచ్చారు. రెడ్ టీ-షర్ట్ పైన ఉన్నాడు. అతన్ని చూస్తే ఏంటంటే దొంగలాగా కనబడ్డాడు. ఇతను చూస్తేమో టెర్రరిస్ట్ లాగా కనబడుతున్నాడు. కానీ వాళ్ళు ఇద్దరిలో అది డిపార్ట్మెంట్ చూపిస్తుంది ఏందో. కాకపోతే 101% గుర్తు ఇద్దరిని పట్టుకొచ్చారు. కాకపోతే మాకు ఎరికైంది ఏంటంటే సిగ్నల్ తర్వాత జంప్ చేసిండంట అతను. ఇతను సిగ్నల్ క్రాస్ చేసి డైవర్ట్ చేసింది పోలీసు వాళ్ళని. డైవర్ట్ చేసేయడంలో మళ్ళీ కూడా ఇలా గొప్పతనం మెచ్చుకొని వాళ్ళని పట్టడం గ్రేట్. తర్వాత ఇక్కడ తీసుకెళ్ళారు. ఆటోలో తీసుకుని వెళ్ళారు. ఆటో కూడా నేనే మాట్లాడినా, ప్యాసింజర్ ఉంటే దించి మనం చూడొచ్చు. చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇద్దరిని అరెస్ట్ చేశారు అనేటువంటిది చాలా స్పష్టంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. హరి ఇస్మాయిల్, అయితే మొదటిగా 3 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా పోలీస్ అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. అయితే ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంది? మరొక వైపు ఇక్కడ మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తి ఆహార్యం ఏ విధంగా ఉంటుంది, పొడవాటి గడ్డంతో. ఫోటో కూడా సాక్షి ఎక్స్క్లూజివ్ గా మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. అతనే వహీం అతనైతే కనుక అతని నేపథ్యం ఏంటి? టెర్రరిస్ట్ నేపథ్యం ఏదైనా ఉందా? కేవలం దోపిడీ దొంగల అంతర్రాష్ట్ర ముఠానా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతవరకు పెదవి విప్పకపోవడానికి కారణం ఏంటి? ఫహీం ఎవరైతే మనం ఫోటో చూస్తామో అందులో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఫహీం అలియాస్ అబ్దుల్ అతని పేరు. ఇంకొక వ్యక్తిని ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో అతని పేరు అబ్దుల్ సత్తార్. వీళ్ళిద్దరు కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. రాబరీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి గ్యాంగ్ వీళ్ళకు ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు మనకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నారు అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పోలీసు నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, అందుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా హైదరాబాద్కు వచ్చారు. ఒక మొబైల్ ఫోన్లకు సంబంధించినటువంటి ఒక కంపెనీ డబ్బులు దోపిడీ చేసేందుకు వీళ్ళు రెక్కి నిర్వహించి ఒక ప్లాన్ చేశారు. ఆ డబ్బులను తీసుకెళ్తున్నటువంటి ఒక మేనేజర్ను ఫాలో చేసి అతనితో ఆ దగ్గర డబ్బులు దొంగలించాలనేటువంటి ఒక ప్లాన్ ఏదో ఉంది. అది పోలీసులకు తెలిసింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళను ఏదైతే మోటార్ సైకిల్స్ మీద ఫాలో చేసి బైక్ల మీద వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నట్టు సమాచారం ఉంది. సో స్పెసిఫిక్గా చెప్పాలంటే కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక
ఒక దోపిడీ గ్యాంగ్ హైదరాబాద్కి ఎంటర్ అయింది. 2-3 రోజులుగా రెక్కి నిర్వహించారు. పోలీసులకు ఒక టిప్ అందింది. ఆ తర్వాత ఈరోజు వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దోపిడీ చేసేటువంటి క్రమంలో వీళ్ళిద్దరిని పట్టుకున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే వీళ్ళకి ఏదైనా టెర్రర్ బ్యాక్గ్రౌండ్ ఉందా, గతంలో దోపిడీ దొంగతనాలు చేసినటువంటి కొంతమంది ఆ డబ్బును టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాడినటువంటి పరిస్థితి, ఏదైతే సూర్యాపేటలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యం కావచ్చు, కరీంనగర్ జిల్లా చొప్పదంలో జరిగినటువంటి ఒక బ్యాంక్ దోపిడీ కావచ్చు, అవి స్పష్టం చేశారు. అయితే వీళ్ళ టెర్రర్ లింక్కి సంబంధించి పోలీసులు ఒక ప్రకటన అయితే చేయాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, మొత్తం సంఘటన చూస్తుంటే నిజంగా పోలీసుల ధైర్య సాహసాలని మెచ్చుకోదగ్గగానే ఉన్నాయి. కానీ టిప్ అందిన తర్వాత వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయనే ఒక సమాచారం ఉన్నట్లయితే కనుక ఇంత తేలిగ్గా ఇంత వల్నరబుల్ సిచ్యువేషన్లో పోలీసులు ఉండాల్సిన అవసరమే ఉంది. ఫోర్స్ ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటి? ఏం విశ్లేషిస్తారు మీరు? డెఫినెట్గా పోలీసులు వాళ్ళను ఎంత సమయం ముందు వాళ్ళకు పోలీసులు టిప్ అందింది, ఆ తర్వాత వెపన్స్ ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉందా లేదా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. బట్ పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి కొంతమంది కానిస్టేబుల్స్ ఫాలో అయ్యారు. ఒక వెహికల్ మీద వాళ్ళు 2 వీలర్ మీద పారిపోతున్న వాళ్ళను అవే 2 వీలర్స్ మీద వాళ్ళని ఫాలో చేశారు. ఆ తర్వాత ఒక నీరూస్ దగ్గర చేరుకున్న తర్వాత ఒకతన్ని వెనుక నుంచి ఢీ కొట్టి కింద పడేసి అతన్ని డైరెక్ట్ అతనితో ఒక విధంగా అతనితో కొట్టాడడం జరిగింది. ఆ తర్వాత ఫైరింగ్ చేస్తున్నప్పుడు కూడా అతని చేయిని కిందికి వంచేసి అతన్ని కొట్టి పిడిగుద్దులు కురిపించి ఆ తర్వాత అతన్ని చేయి వెనుక ఒక కట్చీస్తో కట్టేశారు అనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత ఇంకొక వ్యక్తిని అబ్దుల్ సత్తార్గా అతన్ని చెప్తున్నారు. అతన్ని కూడా అలా విధంగానే పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా చాలా ధైర్య సాహసంతో వీళ్ళు పోలీసులు ఆపరేషన్ ముగించారు. బట్ వీళ్ళకి సంబంధించి వెపన్స్ ఉన్నాయా లేదా అనేది పోలీసులకు ముందే తెలుసా అనేది ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కానీ వీళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కేవలం దోపిడీ చేయడం మాత్రమేనా, లేకుంటే ఇంకేదైనా కారణం ఉందా, ఇంకేదైనా టెర్రర్ లింక్తో వీళ్ళకు సంబంధం ఉందా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది.